హలో పెట్ లవర్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేయండి. ఎందుకంటే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యేలాగా లైక్ చేసి అలానే షేర్ కూడా చేయండి. పెట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు పెట్స్ తీసుకున్న వెంటనే దానికి ఇవ్వాల్సింది ఏంటి అంటే మంచి ఫుడ్, మంచి బెడ్డే కాదండి, ప్రతి ఒక్కరు కూడా దానికి మంచి ట్రైనింగ్ అనేది ఇవ్వండి. ఎందుకు అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అది చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట మీరు పెట్స్ని పెంచుకునే టైంలో. ఎందుకు అంటే మీరు అది ఒక 6 మంత్స్ క్రాస్ అయింది అంటే దానికి మీరు ట్రైనింగ్ ఇవ్వడం చాలా కష్టం. సో ప్రతి ఒక్కరు 6 మంత్స్ లోపే దానికి మంచిగా ట్రైనింగ్ అనేది ఇవ్వండి. ఒకవేళ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి అవ్వకపోతే ట్రైనర్స్ కూడా ఉంటారు, డాగ్ ట్రైనర్స్. సో ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వండి. అలానే పెట్స్ తీసుకున్న వెంటనే దానికి అట్లీస్ట్ వాకింగ్కి తీసుకొని వెళ్తారు కదా ప్రతి ఒక్కరు కూడా, ఈవినింగ్ టైంలో కానీ లేదు నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వాకింగ్కి తీసుకెళ్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఆ టైంలో అయినా మౌత్ గార్డ్ అనేది అలవాటు చేయండి. మౌత్ గార్డ్ అలవాటు చేయడం వల్ల ఏంటంటే దాన్ని వ్యాక్సినేషన్కి తీసుకెళ్లే టైంలో కానీ లేదు హెయిర్ కట్ చేయించే టైంలో కానీ మంచిగా హెల్ప్ అవుతుంది. అవతల పర్సన్ ఇంజ్యూర్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇఫ్ అవతల పర్సన్ ఇంజ్యూర్ అయితే 6 to 7 ఇంజెక్షన్స్ వరకు తీసుకోవాలి. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే ఆ డాగ్ వాళ్ళ ఇంట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒకేసారి హాస్పిటల్కి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయిద్దాము అని ఆ మాస్క్ వేయడం వల్ల అది చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసింది. ఎందుకు అంటే అది దాన్ని ఏదో చేస్తున్నారనే భయంతో అది చాలా అగ్రెసివ్ అయిపోతుంది. మీ ఇంట్లో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా వన్స్ అది బయటకు వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు మౌత్ గార్డ్ అనేది వెయ్యండి మీ డాగ్స్కి. అట్లీస్ట్ డేలో వన్స్ అయినా వేయడం వల్ల దానికి ట్రైనింగ్ అనేది అవుతుంది, అలవాటు అవుతుంది. అండ్ అలానే మీ పెట్స్కి ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకు అంటే అగ్రెసివ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అగ్రెసివ్ అయ్యింది అంటే ఏంటంటే మీకు ఏజ్ పెరిగే కొలది కూడా ఇంకా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా డాగ్స్కి ట్రైనింగ్ ఇవ్వండి. అలానే మౌత్ గార్డ్ కూడా యూజ్ చేయండి. అలానే ప్రతి ఒక్కరు కూడా పెట్స్ని పెంచుకున్న ప్రతి ఒక్కరు కూడా అది ఏ పెట్ అయినా కూడా వ్యాక్సినేషన్ అనేది ఆన్ టైంలో చేయించండి. అది క్యాట్ అయినా డాగ్ అయినా లేదు ఇంకే పెట్ అయినా కూడా వ్యాక్సినేషన్ అనేది ఆన్ టైంలో చేయించండి. ఎందుకంటే ఒకవేళ దానివల్ల మనకి ఏమైనా ఇంజ్యూర్ అయినా కూడా మనకి రిస్క్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించండి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒకసారి రక్షారబ్బైనా చేయించండి. సో మనకి ఏది అయ్యే ఛాన్స్ ఉండదు, దానికి ఏది అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఇఫ్ దాన్ని వేరే డాగ్ ఏదైనా కరిసినా కూడా ఏమీ అవ్వదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి యాజ్ ఏ హ్యూమన్గా పెట్స్ని పెంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ దగ్గరకు వచ్చేసరికి నెగ్లెక్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్లో బాగానే వ్యాక్సినేషన్ చేపిస్తున్నారు కానీ ఒక 2-3 ఇయర్స్ వచ్చేసరికి వ్యాక్సినేషన్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ అనేది ఆన్ టైంలో చేయండి. దానికి సేఫ్, మనకి కూడా సేఫ్. సో ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ అనేది కన్ఫామ్గా చేయించండి. అలానే మీ పెట్స్కి మౌత్ గార్డ్ కానీ ట్రైనింగ్ కానీ కూడా ఇవ్వండి. సో ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా ఉండండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.